క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా యోధా తద్దయ్య గారి నవ బుధవార ప్రార్థనాంజలికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఆన్లైన్ ద్వారా జూమ్ మీటింగ్ ద్వారా యూత్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థనాంజలిలో మీరందరూ పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుతారని నేను ఆశిస్తూ ఉన్నాను, ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చెప్పాలంటే నేనే ఈ యొక్క ప్రార్థనాంజలిలో ఎన్నో మేలులు పొందానని చెప్పడానికి ఒక సాక్షిగా మీ ముందు నిలబడి ఉన్నాను. నా వెనక కనబడుతున్నటువంటి ఈ యొక్క అందమైనటువంటి ఆడిటోరియంను ఈ యొక్క గత సంవత్సరం ఇదే రోజుల్లో ఈ ప్రార్థనాంజలిలో మేము ఒక పిటిషన్గా పెట్టడం, మన యూత్ వారు పెద్దలందరూ కూడా ప్రార్థన చేయడం జరిగింది. 60 రోజుల ప్రార్థన ముగిసే లోపులోనే, అంటే 52 రోజుల్లోనే మేము ఈ యొక్క ఆడిటోరియాన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా యోధా తద్దయ్య గారు ఆర్థిక సమస్యలో ఉన్న వారికి ఆయన చేయూతనిస్తారని మా అందరికీ తెలుసు. అదేవిధంగా అసాధ్య కార్యాలు సుసాధ్యం చేస్తారని తెలుసు. ఈ రెండు కూడా ఈ ఆడిటోరియం విషయంలో జరిగాయి. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి చేతిలో చిల్లిగవ్వలేదు ప్రారంభించేటప్పుడు. అటువంటి సమయంలో ప్రారంభించగా 52 రోజుల్లో ఈ యొక్క ఆడిటోరియం నిర్మాణానికి కావాల్సినటువంటి వనరులను, ఆర్థిక వనరులను ఆయన సమకూర్చారు. రెండవది, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఏ ఒక్కరూ కూడా ఈ ఆడిటోరియం చూసినట్లయితే 52 రోజుల్లో నిర్మించబడిందంటే ఎవరు నమ్మరు. ఆ విధంగా ఈ యొక్క ఆడిటోరియం నిర్మించబడింది. ఇదేనే కాకుండా ఆ రోజుల్లో క్యాన్సర్ రోగుల కోసం కూడా మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఒక విశ్వాసి కరుణకుమారి, నున్నం కరుణకుమారి అన్నటువంటి ఒక భక్తురాలు క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నటువంటి ఆమె ఇప్పుడు సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొంది మాతో పాటు కలుస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు కావచ్చు, ఆర్థిక సమస్యలు ఉన్న వారు కావచ్చు, జాబ్ లేకుండా ఉంటున్నటువంటి యవ్వనస్తులు కావచ్చు, వివాహం లేనటువంటి వారు కావచ్చు, ఇలాగ అనేక రకాలైనటువంటి అవసరాలతోటి ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేలులు పొందారని వారు తర్వాత కాలంలో సాక్ష్యం ఇవ్వడం అనేది మేము చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో మీరు కూడా పాల్గొనండి. ప్రతిరోజు మీకు లింక్ పంపించబడుతుంది, లేదా మాకు లింక్ చేసినట్లయితే మేము మీకు లింక్ పంపించడం జరుగుతుంది. దాంట్లో మీ యొక్క ప్రార్థన అవసరాలను పొందుపరచండి. మేము మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. యోధా తద్దయ్య గారి ప్రార్థనా సహాయమున మన దేవాది దేవుడు తప్పకుండా మీకు మేలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. మీరు విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూచెదరు. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 40వ వచనంలో ఉంటుంది. ఈ మాటను నేను ఒక గురువుగానే కాకుండా ఒక భక్తుడిగా నేను విశ్వాసంతో సాక్ష్యమిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా సంతోషంగా ఆహ్వానిస్తాను.